ప్రేమగల తండ్రి, ఇంతవరకు నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. నీ మాటల్లో ఉన్న శక్తి, నీ మాటల్లో ఉన్న మాధుర్యాన్ని బట్టి నేను మనస్ఫూర్తిగా స్తుతిస్తున్నాం ప్రభువా. నీవు మాకు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతున్న అందును బట్టి నీకు వందనాలు. వాస్తవానికి మా పాప జీవితాన్ని బట్టి, మా అపరాధములను బట్టి ప్రభువా, ఉగ్రత కురిపించే దేవుడుగా నువ్వు ప్రత్యక్షం కావాలి, కానీ నీవు ఆశ్రయముగా ఉండడానికి ఇష్టపడ్డావు. నీ ప్రేమను మా పట్ల వ్యక్తీకరించి అందును బట్టి నీకు లెక్కలేనన్ని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా ప్రియులు ఎవరైతే సంకటాల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, ప్రతికూలతల్లో ఉన్నారో వారందరినీ ప్రభువా నీవే ముట్టి లేవనెత్తి నీ ప్రత్యక్షతలు వారికి అనుగ్రహించి నీ మార్గములో వారు నడుచున్నట్లుగా సహాయం చేయమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి, ఆర్థికంగా చితికిపోయిన వారిని లేవనెత్తండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. God bless you, dear friends. Have a wonderful